नहीं बोला रिमांड खाली रिमांड दिया रिमांड कुछ 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 नहीं बोला रिमांड खाली रिमांड दिया रिमांड అల్లు అర్జున్ చెంచల్గూడ జైలుకు తరలించబోతున్నారు. 14 రోజుల రిమాండ్ విధించారు అల్లు అర్జున్ కి. చెంచల్గూడ జైలు వద్ద నుంచి మా ప్రతినిధి శ్రవణ్ ద్వారా మరింత సమాచారం తెలుసుకుందాం. శ్రవణ్, చెంచల్గూడ జైలుకి ఎంతసేపట్లో అల్లు అర్జున్ రాబోతున్నారు? అక్కడ ఏంటి పరిస్థితి? రైట్, అల్లు అర్జున్ రిమాండ్ విధిస్తే చెంచల్గూడ జైలుకు తీసుకొస్తారన్న వార్తల నేపథ్యంలో పోలీసులు గత 2-3 గంటలుగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. సుమారు జైలుకి 500 మీటర్ల దూరం నుంచి, అంటే 1/2 కిలోమీటర్ దూరం నుంచే బ్యారికేడ్స్ను పెట్టిన సిచ్యువేషన్ మనం చూడొచ్చు. బ్యారికేడ్స్ అక్కడ ఒక 500 మీటర్ల దూరం నుంచే బ్యారికేడ్స్ పెట్టారు. బ్యారికేడ్స్ని పెట్టి ఎవరు వస్తున్నారని చూసి మాత్రమే లోపలికి అలో చేస్తున్నారు. యాక్చువల్లీ డబుల్పురా నుంచి మలక్పేట్కి వెళ్ళే కనెక్ట్ అయ్యే మెయిన్ రోడ్డు, చెంచల్గూడ మెయిన్ గేట్ ముందున్న రోడ్డు రద్దీగా ఉండే రోడ్డు. కానీ ఈ అల్లు అర్జున్కి పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న నేపథ్యంలో భారీగా ఫ్యాన్స్ తరలి వస్తారు, ఎటువంటి సిచ్యువేషన్స్ అయినా ఏర్పడవచ్చు అన్న నేపథ్యంలో చెంచల్గూడ జైలు వద్ద ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా, ఫ్యాన్స్ భారీగా మోహరించకుండా పోలీసులు ఎక్కడికక్కడ క్లియర్ చేస్తున్నారు. రోప్ పార్టీస్ రంగంలోకి దిగాయి. దాదాపుగా ఒక 60 నుంచి 70 మంది పోలీసులు చెంచల్గూడ జైలు గేటు ముందున్నారు. 500 మీటర్ల దూరంలో బ్యారికేడ్స్ని పెట్టి ఎవరు వస్తున్నారని చూసి ఏమాత్రం ఎవరికి అనుమానం వచ్చినా కూడా వెంటనే వాళ్ళని అడుగుతున్నారు. ఎవరు మీరు, ఎక్కడికి వెళ్తున్నారు అనేది అడుగుతున్నారు. మెయిన్ రోడ్ అవటంతో కూడా కొంత డిస్టర్బెన్స్ వచ్చే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. కానీ అల్లు అర్జున్ని నాంపల్లి కోర్టు నుంచి చెంచల్గూడ జైలుకు తీసుకురావడానికి ఆల్రెడీ రూట్ని క్లియర్ చేసి పెట్టుకున్నారు పోలీసులు. చాలా ప్రీ ప్లాన్డ్గా ఉన్నారు, ప్రిపేర్డ్గా ఉన్నారు. కాబట్టి అతి తక్కువ సమయంలో చెంచల్గూడ జైలుకి అల్లు అర్జున్ని తీసుకొచ్చే అవకాశం ఉంది. దానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ కూడా ఇక్కడ జైలు లోపల ఆల్రెడీ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. చెంచల్గూడ జైలుకి అల్లు అర్జున్ ఉన్న నాంపల్లి కోర్టుకి చాలా దగ్గరి డిస్టెన్సే ఉంటుంది, పెద్దగా డిస్టెన్స్ ఉండదు నాంపల్లి కోర్టు నుంచి ఇక్కడికి. కాబట్టి పోలీసులు చాలా అలర్ట్గా ఉన్నారు. దాంతోపాటుగా కూడా ఇది బేసికల్లీ అంటే ఆఫీసులు ముగించుకొని జనాలు ఇంటికి వెళ్తున్న టైం కాబట్టి కేవలం 4.9 కిలోమీటర్ల దూరం ఉంటుంది నాంపల్లి కోర్టు నుంచి ఇక్కడికి. కాబట్టి 6.5 కిలోమీటర్ల దూరం ఉంటుంది నాంపల్లి కోర్టు నుంచి చెంచల్గూడ జైలు. కాబట్టి ఆ కాన్వాయ్ను పోలీసుల భద్రతతో అల్లు అర్జున్ని తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఫ్యాన్స్ కూడా అల్లు అర్జున్ తీసుకొస్తున్న వెహికల్ని ఫాలో అయ్యే సిచ్యువేషన్స్ ఉన్న నేపథ్యంలోనే 1/2 కిలోమీటర్ దూరం నుంచే ఇక్కడ దీనికి సంబంధించి పోలీసులు బ్యారికేడ్స్ని పెట్టి మొత్తం ఎక్కడికక్కడ కంట్రోల్ చేస్తున్న సిచ్యువేషన్ ప్రస్తుతం చూడొచ్చు. మొత్తం రోప్ పార్టీస్ ఉన్నాయి. కారు అక్కడి నుంచి 2 రూట్లు ఉన్నాయి. మనం యాక్చువల్గా చెప్పుకున్నట్టుగా కూడా ఒక రూటు ఇటు నుంచి రావచ్చు, అది ఫ్రమ్ ద మలక్పేట ఏరియా నుంచి It's a constitutional one. Why? Because inculpable homicide, it is not non-bailable. So it's not bailable. It's a non-bailable offence. So on that grounds, the judge rejected his remand. Right, so is he only? The judge accepted his remand. Okay. Is he the only one taken into custody, or are there any other security guard and all? For our knowledge, Allu Arjun is only appear, so he should only taken to the Sections that happened. 118/1, 105 and read with 3/5 of BNS. ఆర్గ్యుమెంట్స్ పీపీ గారు డిమాండ్ ఎందుకు చేయొద్దు అనే దాని మీద ఆర్గ్యుమెంట్ జరిగాయి. సో అక్కడ ఉన్నటువంటి అపోజిట్ కౌన్సిల్ కూడా గతంలో ఇన్సిడెంట్ జరిగాయనే దాని మీద వారు కొన్ని చూపెట్టడం జరిగింది. షారుఖ్ ఖాన్ గారిది ఇట్లనే అయింది, అలాగే ఉత్తరప్రదేశ్లో ఒక ఆశ్రమంలో ఇన్సిడెంట్ ఇట్లా అయింది అని చెప్పడం జరిగింది. ఇవన్నీ బెయిలబుల్కి యాక్సెప్ట్ అవుతాయని పీపీ గారు వాదించడం జరిగింది. రిమాండ్ ఎందుకు చేయొద్దు అనే దాని మీద ఉండే. సో హీరో గారికి నాలెడ్జ్ ఉంది దీని మీద, ఎందుకంటే పబ్లిక్ లోకి వెళ్తే చాలా మంది వస్తారు అనే నాలెడ్జ్ ఉంది. అయినా సరే వాళ్ళు రోడ్ షో త్రూ వచ్చారు. ఏమంటారు, సినిమా వాచ్ చేయడానికి అతనికి రైట్ ఉంది. కానీ అతను రోడ్ షోకి పర్మిషన్ తీసుకోలేదు కాబట్టి ఈరోజు ఇన్సిడెంట్ అయిందని చెప్పడం జరిగింది. రోడ్ షో తో రావడం వల్ల పబ్లిక్ గ్యాదర్ అయినారు, కెపాసిటీ మించి రావడం జరిగింది. ఈరోజు కోర్టులోనే చూస్తున్నాం అతని వాల్యూ ఏంటి, ఇంతమంది వచ్చారని చెప్పారు కదా. సో ఇదే ఒక నిదర్శనం అల్లు అర్జున్కి ఎంత క్రేజ్ ఉన్నదో. సో వాళ్ళు ప్రికాషన్ తీసుకోలేదు కాబట్టి ఇన్సిడెంట్ అయింది, రిమాండ్ చేయాలని చెప్పేసి పీపీ వాదించారు. రోడ్ షో ఇన్ఫర్మేషన్ లేదు పోలీసులకు అని చెప్పడం జరిగింది. వీరు సినిమా చూడడానికి వస్తామని పర్మిషన్ తీసుకున్నారని చెప్పారు. రోడ్ షోకి ఎలాంటి పర్మిషన్ లేదు, జులుస్తో వచ్చారని పీపీ గారు చెప్పడం జరిగింది.
ఇవన్నీ విన్న జడ్జి గారు వీరిని రిమాండ్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇది ఓకేనా. హైకోర్టు మాకు తెలియదు, ఇంకా రాలేదు. హైకోర్టు ఎలాంటి అయితే రాలేదు. ఓకే అటేం చేస్తాను ఇట్రమ్మంటే అది వాదనకు సంబంధించి లాయర్ చెప్పింది మనం విన్నాం కదా. అల్లు అర్జున్ కి సంబంధించిన వాదనలు, అలాగే పబ్లిక్ ప్రాసిక్యూటర్ చేసిన వాదనలు కూడా విన్నాము. హీరో హీరోయిన్ తాము సినిమాకి వస్తున్నాము, అక్కడ చూడడానికి వస్తున్నాము అన్న విషయానికి సంబంధించి పోలీసుల నుంచి పర్మిషన్ అయితే తీసుకున్నారు. పోలీసులు పర్మిషన్ ఇచ్చారు, అక్కడ వరకు క్లియర్. కానీ ఆ థియేటర్ కి వచ్చే క్రమంలో వాళ్ళు రోడ్ షో ద్వారా వచ్చారు, ఒక జులూస్ చేస్తూ వచ్చారు. దానికి ఎలాంటి పర్మిషన్ కూడా లేదు. ఎక్కువ తొక్కిసలాట అక్కడే జరిగింది. సో అల్లు అర్జున్ కున్న క్రేజ్ గురించి అంతా తెలిసి కూడా ఇలా చేయడము, ఇలా ముందస్తుగా ఒక ఆలోచన లేకపోవడం కరెక్ట్ కాదు. ఒక మహిళ మృతికి డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ కారణమయ్యారు అంటూ జడ్జ్ కూడా తన జడ్జిమెంట్ లో పోలీసులు కోరిన విధంగా 14 రోజుల రిమాండ్ విధించడానికి అంగీకరించారని లాయర్ చెప్తున్నారు. కావాలంటే బెయిల్ పిటిషన్ వేసుకోమని అర్జున్ తరపు లాయర్ కి కూడా సూచించినట్టుగా తెలుస్తోంది. అల్లు అర్జున్ కి 14 రోజుల రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. మరి కాసేపట్లో చెంచల్గూడ జైలుకి అల్లు అర్జున్ తరలించబోతున్నారు. చెంచల్గూడ జైలు నాంపల్లి కోర్టు జస్ట్ 4 or 5 కిలోమీటర్స్ దూరమే ఉంటుంది. మరి కాసేపట్లోనే వెళ్లబోతున్నారు అల్లు అర్జున్. చెంచల్లి ఆల్రెడీ స్టార్ట్ అయినట్టుగా తెలుస్తోంది మనకు. బ్రేకింగ్ న్యూస్, నాంపల్లి కోర్టు నుంచి చెంచల్గూడ జైలుకి తరలించే ప్రక్రియ స్టార్ట్ అయింది. ఆల్రెడీ రూట్ కూడా క్లియర్ చేశారు. మరికొన్ని నిమిషాల్లోనే అల్లు అర్జున్ చెంచల్గూడ జైలుకి వెళ్లబోతున్నారు. ఆ జైలు దగ్గర కూడా విపరీతమైన బందోబస్తు పెంచినట్టుగా తెలుస్తోంది. పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ కాబట్టి ఆయన అభిమానులు ఎక్కువగా అక్కడికి చేరుకునే అవకాశం ఉంటుంది అన్న సమాచారం నేపథ్యంలో పోలీసులు బందోబస్తు భారీగానే పెంచినట్టుగా తెలుస్తోంది.